అరేంజ్మెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి. అరేంజ్మెంట్స్ ఇంత రష్ వస్తున్నాను ముందుగా ఏర్పాట్లు చేయలేదు. ఒక పూజారికి కనీసం ఒక 5 feet కానీ అరేంజ్ చేస్తుంటే ఈ విధంగా క్రౌడ్ ఉండదు. వాళ్ళు పూజ చేసుకున్న వాళ్ళని అలో చేస్తుంటే కూడా ఈ క్రౌడ్ అని ఉండదు, రద్దీ ఉండదు. ఒకరికి ఒక పూజ చేసుకున్న వాళ్ళ వెనకాల 3-4 వల్ల ఇబ్బంది ఉంది. దీని అధికారులు దీన్ని ముందుగా చర్య తీసుకోలేదు, వాళ్ళు అంచనా వేయలేదు. ఇటువంటివి ఉన్నప్పుడు జాగ్రత్తగా అంచనా వేసి ఒక పూజ చేసుకున్న వాళ్ళని అలో చేసి ఒక్కొక్క పూజారికి 5 feet కానీ స్థలం వదిలి వాళ్ళ బ్లాక్ లో పెట్టుకుంటే సాఫీగా జరిగిపోతుంది. చాలా హెవీ రష్ గా ఉంది. ఇది చాలా విధంగా దొంగతనాలు జరుగుతాయి, తొక్కిసలాట్లు జరుగుతాయి, అన్ని జరుగుతాయి. దీని అధికారులు ముందు చూపుగా అరేంజ్మెంట్ చేయలే. విఫలం, అధికారులు విఫలం. మనం గతంలో ఊహించిన దానికన్నా ప్రజల్లో ఇది భయం, భక్తితో వచ్చారో లేకపోతే భయంతో వచ్చారో తెలియదు కానీ నేను గతంలో కూడా ఇంత క్రౌడ్ నేను ఎప్పుడు చూడలేదు. ఇదే విధంగా వీరు కూడా ఊహించి ఉండరు. దానివల్లనే ఉదయం జరిగినటువంటి ఏదన్నా సంఘటన ఉందో అదంతా జరిగి ఉండొచ్చు. దాని తర్వాత ఇమ్మీడియట్ గా అంతా వర్గం అంతా వచ్చి రావడం, పోలీసులు కావచ్చు, విజిలెన్స్ కావచ్చు, అందరూ వచ్చి ప్రజలు కూడా కొంచెం శాంతించి ఒక పద్ధతిగా చూస్తున్నాం. ఇప్పుడు నేను ఇంత క్రౌడ్ ఇది ఇది కాబట్టి మహాలయ అమావాస్య కాబట్టి ప్రజలు కూడా ఈ రేంజ్ లో వస్తారని ఎవరు కూడా ఊహించలేదు. మామూలుగా ఈ సమయానికి అంతా ఖాళీ అయిపోయేది ప్రతిసారి, కానీ ఈసారి మాత్రమే ఇప్పుడే తెల్లారిందన్న విధంలో భక్తులు అంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి పిండ ప్రదానం చేయడం కోసం కొన్ని వేల మంది తరలి వచ్చారు. బయట కూడా పెట్టడం ఇది మొదటిసారి చూస్తున్నాం. రోడ్డు మీద కూడా వాళ్ళు చేయడం కూడా ఇది భక్తులు కూడా సహనంతో ఉండాలి. ఖచ్చితంగా దీనికి ముందుగానే ప్రణాళికలు ఊహించి రచించాలి. మన టీటీడీ వారు కావచ్చు, విజిలెన్స్ వారు కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు. ఎటువంటి ఇది లేకుండా ఇంకా బాగా జరిగే విధంగా కార్యక్రమాలకైనా ముందుగా ఊహించి అధిక సంఖ్యలో స్ట్రెంత్ పెట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, చాలా చిన్నపిల్లలతో వచ్చినా కూడా ఇబ్బంది పడిపోయినారు సార్. కనీసం పట్టించుకోవాలా అంటే ఉంటారు కానీ ఎవరు కూడా ప్రాపర్ గా రెస్పాన్స్ కావాలి. ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు. ఇప్పుడు ఏమంటే జనాలు కొద్దిగా రియాక్ట్ అయ్యాక వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు వస్తాను స్వామి, చాలా ఇబ్బందిగా ఉంది లోపల. అదే అండి, లోపలికి పోతే బయటకు వస్తామని భయపడుతున్నాము. ప్రమాదకరమైన పరిస్థితి ఉంది చిన్నపిల్లలకి. చిన్నపిల్లలు ఎత్తుకుపోయే వాళ్ళు కానీ వృద్ధుల్ని నడిపించుకుపోయే వాళ్ళు కానీ చాలా కష్టం, ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రైట్. చిన్నపిల్లలు లోపల నుంచి వచ్చేటప్పుడు ఎలా అనిపించింది మీకు? వచ్చేటప్పుడు పెద్దనా ఏమనిపించింది వచ్చేటప్పుడు లోపల? తొక్కులాట కింద పడి చచ్చిపోతే ఓడని జిమ్మదారి. ఒక పోలీస్ మెయింటెనెన్స్ లేదు, ఏం లేదు. అంత తొక్కులాట ఇక్కడ అన్ని ఒక దిక్కు పెట్టినారండి, తీసుకుపోయి అక్కడ పెట్టాలి. అవును, చాలా ఇబ్బందులు. చాలా ఇబ్బందులు. మీరు వచ్చినప్పుడు ఎలా అనిపించింది? చాలా కష్టమైంది. చాలా ప్రాబ్లం అయింది. చాలా అసలు మంచిగా ఉంది, వచ్చినప్పుడు లోపల నుంచి రావడానికి ఇక్కడ నుంచి మెయిన్ గేట్ నుంచి ఇక్కడ ప్రాబ్లం అంతా లోపల చాలా ఇబ్బంది. ఏం జరిగింది? ఏంటి అసలు అక్కడ ఖాళీ లేదు, పోలీసులు ఏం లేదు, ఏం పోలీసులు చాలా ఇబ్బందిగా ఉంది. ఒక మెయింటెనెన్స్ లేదు, ఏమీ లేదు. టీటీడీ వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు? ఆ పోలీసులు ఇప్పుడు అంత అవసరం దారిలోకి రావడం. చంటి పిల్లలతో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. మెయింటెనెన్స్ లేదు, ఏమీ లేదు. లోపల నుంచి వచ్చేటప్పుడు ఎలా వచ్చిందా? ఏమి లేదన్నా, ఈ పోలీస్ వెహికల్స్ వచ్చేసి ఆగిపోయింది. కనీసం కొంచెం చూసుకోవాలి కదా. ఇటు 2 ఫ్రో పోతా ఉంటారు, ఇటు ఫ్రంట్ ఇటే పోతా ఉంటారు, అది చూసుకోవాలి కదా అని. అన్న ఈ వెహికల్స్ వల్ల ప్రాబ్లం అయింది. ఈ వెహికల్స్ మాక్సిమం బయట తీసుకొస్తే